హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము రే ఆప్టిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఫిజిక్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. దట్ తెలంగాణలో 2023 జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా కంటెంట్ మీకు అర్థమవుతుంది. ఓకే, see the next question. ఇక్కడ మనకి చూడండి, refractive index of a medium is mu if the angle of incidence is twice that of an angle of refraction, then the angle of incidence is, that is the question. 13th May 2023 shift 1 లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఆప్షన్స్ ఆర్ cos inverse of mu by 2, sin inverse of mu by 2, 2 cos inverse of mu by 2, sin inverse mu. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో ఫస్ట్ ఏమన్నా చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం, ఒక మీడియం ఉందంట, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటంట, మ్యూ అట. సో క్లూ ఇచ్చాడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ద ట్వైస్ దట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్తో పోలిస్తే 2 times ఉంటుంది అన్నాడు. అయినప్పుడు దెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్, మరి ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో మనకి ఇది తెలిసిందే కదా, స్నెల్స్ లా ఫార్ములా తెలుసు కదా. స్నెల్స్ లా ఈజ్ ఈక్వల్స్ టు, స్నెల్స్ లా ఏంటి మనకి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. క్లియర్. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఐ అంటే ఏమనుకున్నాం, 2r రాస్తున్నాం, బై సైన్ ఆర్. మనకి ఫార్ములా తెలుసు కదా, సైన్ 2a ఫార్ములా. వాట్ ఇట్ ఈస్ 2 sin a cos a, లైక్ దట్. సో అదే మోడల్ ఇప్పుడు రాద్దాం. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin r cos r by sin r. Sin cancel. Then mu is equals to what? 2 cos r. So దీని నుంచి ఏం రాస్తాం, cos r is equals to mu by 2 we can write. So దాని నుంచి r is equals to what? Cos inverse of mu by 2. సో r is equals to cos inverse of mu by 2. మన అడిగింది ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2r తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2r. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మ్యూ బై 2, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మ్యూ బై 2. సో ఇది మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాల్యూ. సో ఇక్కడ 2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ మ్యూ బై 2. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, a convex lens forms a real image of a point object placed on its principal axis. If the upper half of the lens is painted black, then options: the image shifts upward, the image shifts downward, the intensity of the image decreases, the intensity of the image is increases. ఇది మనకి 13th May 2023 ఇచ్చాడు. A convex lens forms a real image of a point object placed on its principal axis. ఒక కాన్వెక్స్ లెన్స్ అనేది రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఏ ఆబ్జెక్ట్ది, పాయింట్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో పాయింట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇఫ్ ద అప్పర్ హాఫ్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ ప్రింటెడ్ బ్లాక్, దెన్. సో మనకి ఎప్పుడైతే కాన్వెక్స్ లెన్స్ అనేది రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తున్నప్పుడు ఆ కాన్వెక్స్ లెన్స్ యొక్క అప్పర్ పోర్షన్ మనకి బ్లాక్ కలర్తో పెయింట్ వేసినప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఇమేజ్ మార్పు జరుగుతుంది. ఏమన్నాడు, ద ఇమేజ్ ఈజ్ షిఫ్టెడ్ అప్వర్డ్, ఇమేజ్ పైకి వెళ్తుంది. సెకండ్ ఏమో ఇమేజ్ కిందికి వెళ్తుంది. ఫోర్త్ వన్ ఏమో ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. థర్డ్ వన్ ఏమో ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఫోర్త్ వన్ ఏమో ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇమేజ్ ఇంక్రీజెస్. క్లియర్. సో ఇవి మనకున్న ఆప్షన్స్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. క్లియర్. అదేం చేస్తుంది, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫామ్ చేస్తుందట. ఇది ఆబ్జెక్ట్, పాయింట్ ఆబ్జెక్ట్. సో దీని నుంచి లైట్ రేస్ ఇలా వస్తున్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ లైట్ రేస్ డ్రా చేస్తున్నాను. అది ఒక ఇమేజ్ని ఫామ్ చేసింది అనుకుందాం. సో ఇలా ఇమేజ్ని ఫామ్ చేసింది. క్లియర్. సో ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఇక్కడ ఇవన్నీ లైట్ రేస్. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ నేను 1 2 3 4 రేస్ని చూపిస్తున్నా.
ఓకేనా. సో అప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ హాఫ్ పోర్షన్ ఏవైతే ఈ హాఫ్ పోర్షన్లో ఇది మొత్తం బ్లాక్ కలర్ వేసేసాడు. బ్లాక్ కలర్తో పెయింట్ వేసినాం. సో బ్లాక్ కలర్తో పెయింట్ వేసినప్పుడు అదేం చేస్తుందంటే దట్ విల్ అబ్స్ట్రాక్ట్స్ ది 1 and 2. సో అప్పుడు రిమైనింగ్ పోర్షన్లో ఉన్నటువంటి రేస్ అనేవి ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. సో కాబట్టి ఎప్పుడైతే బ్లాక్ కలర్ అనేది మనం వేసినప్పుడు దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్. సో ఇక్కడి నుంచి డిస్టెన్స్ అనేది మనకి చేంజ్ మారదు. ఎందుకంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. మనం లెన్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ కాదు. కాకపోతే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రేస్ అటువైపుకి రిఫ్రాక్ట్ అయ్యే రేస్ యొక్క నెంబర్ తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇమేజ్ డిక్రియస్. ఫస్ట్ బ్లాక్ కలర్ లేనప్పుడు నెంబర్ ఆఫ్ రేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కొన్ని రేస్ అనేవి అబ్స్ట్రాక్ట్ అవుతున్నాయో ఆబ్వియస్లీ ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ అనేది డిక్రీస్ అవుతుంది. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్.